అందరికీ నమస్తే సార్. నేను మీ టీ గోపాల్, సిఆర్‌పి బ్రహ్మసముద్రం. మనం పిఎంశ్రీ యాప్‌లో వివిధ పాఠశాలల నుంచి అప్‌లోడ్ కాబడిన స్కూల్ గ్రాంట్ 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ అప్‌లోడ్ చేయబడి ఉంటుంది కదా! దానిని ఎంఈఓ గారి లాగిన్‌లో ఏ విధంగా అప్రోచ్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దాన్ని పిఎంశ్రీ యాప్‌లో అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. పిఎంశ్రీ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి లాగిన్ అవుదాం. యూజర్ ఐడిగా మనం నాడు నేడులో ఏ యూజర్ ఐడి అయితే ఇచ్చామో మండల లాగిన్ కోసం ఆ యూజర్ ఐడి ఇవ్వాలి. పాస్వర్డ్ మనం సెట్ చేసుకుని ఉండాలి, లేదా కామన్గా pmsri@2024 అనే పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, యూజర్ ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఇక క్యాప్చా కోడ్ ఇద్దాం. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా లాగిన్ అవుతుంది. ఇది మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారి లాగిన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పిఎంశ్రీ, ఎంఆర్సి యూటిలైజేషన్ గ్రాంట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వచ్చి కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. ఇక్కడ నుంచి చూడండి చివరి ఆప్షన్. ఈ చివరి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ మండలానికి సంబంధించి 2 పాఠశాలల నుంచి ఎస్టిమేషన్ అప్లోడ్ కాబడి ఎంఈఓ గారి లాగిన్కి వచ్చాయి. ఓకే, మొదట అక్కడ పాఠశాల పేరు, డైస్ కోడ్ ఎనేబుల్ అయి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ పైన మనం క్లిక్ చేద్దాం. తర్వాత మనకు ఎస్టిమేషన్ ఐడి ఎనేబుల్ అవుతుంది. ఆ పాఠశాల ఏమైతే ఎస్టిమేషన్ వేసిందో దాని యొక్క ఐడి ఎనేబుల్ అవుతుంది. మరో ఆ ఎస్టిమేషన్ ఐడి పైన క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఎస్టిమేషన్ వివరాలు వస్తాయి. ఆ పాఠశాల వేసినటువంటి ఎస్టిమేషన్ వివరాలు వస్తాయి. ఒకవేళ ఆ పాఠశాల అప్లోడ్ చేసినటువంటి సైన్డ్ కాపీని చూడాలనుకుంటే మనం క్లిక్ ద ఐకాన్ టు వ్యూ కాంపోజిట్ సైన్డ్ కాపీ అని ఉంది కదా, దాని ఎదురుగున్నటువంటి యారో మార్క్ పైన మనం క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా సైన్డ్ కాపీ అప్లోడ్ కాబడి ఉంది. ఓకే, మనం ఇప్పుడు మరి ఈ వివరాలు పరిశీలించిన తర్వాత ఎంఈఓ గారు అప్రోచ్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా అనే విషయాలు అతని నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఓకే, మనం ఈ విషయాన్ని అప్రోచ్ చేద్దాం. ఇక్కడ రిజెక్ట్ మరియు అప్రూవ్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. రైట్ వైపు ఉన్నటువంటి అప్రూవ్ పైన క్లిక్ చేద్దాం. చేసిన వెంటనే డీటెయిల్స్ ఫార్వర్డ్ టు ఎస్పీడి అని వచ్చింది కదా. ఓకే, ఎస్పీడి గారికి ఎంఈఓ గారి లాగిన్ నుండి ఈ ఎస్టిమేషన్ అనేది ఫార్వర్డ్ కాబడింది. ఓకే, తర్వాత మరో విషయం ఏమంటే మనం ఏ పాఠశాలలో అయితే ఎస్టిమేషన్లో అప్రోచ్ చేశామో మరి అప్రోచ్ చేసినవన్నీ రిపోర్ట్ ఎక్కడ చూసుకోవాలి, ఎంఈఓ గారి లాగిన్ నుంచి ఆ మండలానికి సంబంధించి ఏ పాఠశాల ఎస్టిమేషన్ మనం అప్రోచ్ చేసాం, ఇంకా ఏ పాఠశాలలో ఎస్టిమేషన్స్ అప్రోచ్ చేయాల్సి ఉంది లేదా అప్లోడ్ కావాల్సింది అనే విషయాన్ని రిపోర్ట్ మనం ఎక్కడ చూసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. గూగుల్లోకి క్రోమ్ లేదా బ్రౌజర్ ఎనీ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సమగ్ర schoolinfra.ap.gov.in/samagraworks అన్న ఆప్షన్కి వెళ్ళాలి. schoolinfra.ap.gov.in/samagraworks పిఎంశ్రీ సమగ్ర శిక్ష అన్న సైట్కి వెళ్ళాలి. మనకు సిస్టంలో అయితే ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఎనేబుల్గా ఉంటుంది. ఇది మొబైల్ కాబట్టి ఇక్కడ రైట్ కార్నర్లో ఉన్నటువంటి 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్న ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఆ రిపోర్ట్స్ పైన మనం క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్, ఎంఆర్సి యూటిలైజేషన్ గ్రాంట్ అని. మొదటి ఆప్షన్ పైన మనం క్లిక్ చేద్దాం, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్. ఓకే, తర్వాత 2 ఆప్షన్స్ మనకి ఎనేబుల్ అవుతాయి, కాంపోజిట్ గ్రాంట్ యూటిలైజేషన్ రిపోర్ట్ పిఎంశ్రీ స్కూల్స్ ఓన్లీ. అక్కడ సెకండ్ వన్ రో నెంబర్ 2.3 కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అదర్ దాన్ పిఎంశ్రీ స్కూల్స్, పిఎంశ్రీ స్కూల్స్ కాకుండా ఇతర స్కూళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలి. మనకు కొంచెం లేట్గా ఆయా డిస్టిక్ల్లో రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డిస్టిక్ ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, మనం అనంతపురం డిస్టిక్ పైన క్లిక్ చేద్దాం.
తర్వాత అన్ని మండలాల రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మండలం పైన క్లిక్ చేసినప్పుడు స్కూల్ వారీగా మా మండలం బ్రహ్మసముద్రం పైన క్లిక్ చేసినట్లయితే స్కూల్ వారీగా రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఎం లెవెల్ అని ఉంది కదా, హెచ్ఎం లెవెల్‌లో ఎస్టిమేషన్ చేయబడి ఉంటే 1 అని ఉంటుంది. ఎస్టిమేషన్ చేయబడుకోకుండా ఉంటే 0 అని ఉంటుంది. ఎస్టిమేషన్ అమౌంట్ కూడా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఎంయూఆర్ లెవెల్‌లో అప్రూవ్ కాబడిందా లేదా, మరి ఎస్‌బీడీ లెవెల్‌లో అప్రూవ్ కాబడిందా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఇది. ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.